అక్కడ యూకేలో ఇప్పుడు మనకి రీసెంట్గానే ఇమిగ్రేషన్ రూల్స్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయని చెప్పేసి టాక్ అయితే ఉంది. చేంజ్ అయితే కనుక మన వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయా? చాలా మంది పానిక్ అయిపోతున్నారు. గవర్నమెంట్ ఈ మధ్య రిలీజ్ చేసింది వైట్ పేపర్. అంటే ఆ వైట్ పేపర్ అంటే ఏముంది, దాంట్లో ప్రపోజల్స్ మాత్రమే పెట్టారు. ఈ ప్రపోజల్స్ అన్ని పార్లమెంట్లో అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకు ముందు ఏమన్నా రిజెక్ట్ అయితే కనుక ఎలా మనం అసలు యూకే వీసా రిజెక్ట్ అయింది అంటే దానికి ఒకవేళ హోమ్ ఆఫీస్ కేస్ వర్క్ మీ అప్లికేషన్ చూస్తున్నారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే సో స్టూడెంట్ వీసా వరకు ఓకే సార్. వర్క్ వీసా అండ్ డిపెండెంట్ వీసా కోసం అయితే వర్క్ వీసా, డిపెండెంట్ వీసా, ఇంక్లూడింగ్ స్టూడెంట్ వీసా, వీటికి కూడా రిఫ్యూజల్ ఛాన్సెస్ ఈ రోజుల్లో ఎక్కువ ఉంటున్నాయండి. ఎక్కువగా మన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి సార్? ద మోస్ట్ కామన్ 5 రీజన్స్ నేను చెప్తానండి. డ్రింక్ డ్రైవింగ్ ఒకటి. పీపుల్ టెన్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ డ్రింక్ డ్రైవింగ్ ఎంత స్టేజ్కి వెళ్ళిందంటే సంబడి డైడ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటేనండి, ఈ యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు అతని వల్ల మిగతా వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో మీకు ఎవరైనా కాల్ చేస్తే మీరు అందుబాటులో ఉంటారా సార్ అసలు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని అండి. సో ఈ రోజుల్లో చాలామంది యూకే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. చదువు కోసం కానివ్వండి, ఉన్నత విద్య కోసం కానివ్వండి, ఉపాధి అవకాశాలు వీటన్నిటి గురించి కూడా వెళ్ళాలనుకుంటున్నారు. బట్ అక్కడ ఇమిగ్రేషన్ రూల్స్ అవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో చేంజ్ చేయాలనే థాట్లో కూడా ఉన్నారు. అవి వీళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి ఏంటి, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాలు తెలియజెప్పడానికి సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ యూకే ఇమిగ్రేషన్ అడ్వైజర్ అండ్ ద ఓన్లీ తెలుగు ఇంటర్ప్రిటర్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హరి పట్టు గారు. సో ఆయనతో మాట్లాడేసి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత వచ్చారు, యాక్చువల్లీ చాలా మంత్స్ తర్వాత వచ్చినట్టున్నారు మీరు. అవునవును, ఇక్కడ మన స్టూడియోకి అయితేనే. అవునండి. ఈ లోపే మాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చేసి, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ మారిపోతూ వస్తున్నాయి కదా. ట్రూ. ఎస్. అండ్ అక్కడ యూకేలో ఇప్పుడు మనకి రీసెంట్గానే ఇమిగ్రేషన్ రూల్స్ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయని చెప్పేసి టాక్ అయితే ఉంది. ఎలా చేంజ్ చేస్తారు? ఇన్ కేస్ చేంజ్ అయితే కనుక మన వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయా? చాలామంది పానిక్ అయిపోతున్నారు. వాటి గురించి వివరించండి సార్. గవర్నమెంట్ ఈ మధ్య రిలీజ్ చేసింది వైట్ పేపర్. అంటే ఆ వైట్ పేపర్ అంటే ఏముంది, దాంట్లో ప్రపోజల్స్ మాత్రమే పెట్టారు. ఈ ప్రపోజల్స్ అన్ని పార్లమెంట్లో అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే దే కెన్ మేక్ ద లా. అప్పుడే పబ్లిష్ చేసి పబ్లిక్ అందరికీ చెప్తారు దిస్ ఈస్ ద న్యూ రూల్ అనేసి. అప్పుడు దాంట్లో అన్ని లిస్ట్ అవుట్ చేయబడి ఉంటాయి అనమాట. ఏమేం చేంజెస్ ఉన్నాయి, అవి ఎగ్జిస్టింగ్ వర్కర్స్కి ఎలా అప్లికబుల్ అవుతుంది, లేకపోతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మనంతట మనం స్పెక్యులేట్ చేసుకోవటం తప్పితే దెర్ ఈస్ నో న్యూస్ యాజ్ సచ్ కదండి దాని గురించి. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా చాలా టఫ్ అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా ఇదివరకిటికి ఇప్పటికేని? ఇంతకు ముందు అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళకి రొటీన్లో క్వాలిఫైడ్ పీపుల్ అయితే కనుక వాళ్ళకి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే రొటీన్గా వాళ్ళకి వీసా అనేది గ్రాంట్ చేసేసారు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు హోమ్ ఆఫీస్ వాళ్ళు. ఓకే. సో ఇక్కడ కొద్దిగా ఫిల్టర్ కూడా అవుతున్నారు అనమాట. ఓకే. దానివల్ల కొంచెం రిఫ్యూజల్ ఛాన్సెస్ అనేది ఎవరైతే లెజిటిమేట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ స్టూడెంట్ వీసా కానీ అండ్ డిపెండెంట్ వీసా కానీ వీటికి అప్లై చేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ ఇవి వెళ్ళక ముందు ఏమన్నా రిజెక్ట్ అయితే కనుక ఎలా మనం వెళ్ళాలి సార్ ఈ ప్రాసెస్లోకి? అంటే అసలు యూకే వీసా రిజెక్ట్ అయింది అంటే దానికి కారణం ఉంటుంది. రిజెక్షన్ లెటర్లో క్లియర్గా రాస్తారు కారణం ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్డ్ వర్కర్ అయితే 70 పాయింట్స్ స్కోర్ చేయాలి, 20 పాయింట్స్ దీనికి, 20 పాయింట్స్ దానికి, 20 పాయింట్స్ దీనికి, 10 పాయింట్స్ దీనికి, అట్లా క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా మీట్ అయిన తర్వాత ఒకవేళ హోమ్ ఆఫీస్ కేస్ వర్క్ ఎవరైతే మీ అప్లికేషన్ చూస్తున్నారో వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే దిస్ కుడ్ బి పొటెన్షియలీ షామ్ ఆర్ ఫ్రాడ్యులెంట్ అప్లికేషన్ అని వాళ్ళు కానీ అనుకుంటే అప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో ఫాల్స్ డాక్యుమెంటేషన్ అటాచ్ చేయడం వల్ల కూడా ఇంటర్వ్యూ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకసారి ఏమవుతుందంటే ఆ క్రైటీరియా మీట్ అవ్వకుండా రాంగ్ అప్లికేషన్ చేసుకున్నా కానీ హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి దే వాంట్ టు డూ ది ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రాసెస్. అసలు మీరు చెప్పేది మీరు పెట్టుకున్న అప్లికేషన్కి అసలు సింక్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళు అసెస్ చేస్తారు. ఓకే. సో స్టూడెంట్ వీసా వరకు ఓకే సార్. వర్క్ వీసా ఎలా? వర్క్ వీసా అండ్ డిపెండెంట్ వీసా కోసం అయితే వర్క్ వీసా, డిపెండెంట్ వీసా, ఇంక్లూడింగ్ స్టూడెంట్ వీసా, వీటికి కూడా రిఫ్యూజల్ ఛాన్సెస్ ఈ రోజుల్లో ఎక్కువ ఉంటున్నాయండి. డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల.
లేకపోతే డిపెండెంట్స్ అనేవాళ్ళు కూడా డిపెండెంట్ అయినంత మాత్రాన డిపెండెంటే కదా మన వాళ్ళందరూ ఒక అపోహలో ఉంటారు, మనల్ని పెద్దగా అసెస్ చేసేది ఏముంటుంది అని. అట్లా ఏం కాదు, డిపెండెంట్ అయినా కానీ దే స్టిల్ అసెస్ ద అప్లికెంట్ ఆన్ దేర్ ఓన్ మెరిట్. ఇప్పుడు వాళ్ళకు కూడా రిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వాళ్ళు ఆల్రెడీ యూకేలో ఉండొచ్చేమో, లేకపోతే సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ మీద బ్యాన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా క్రైమ్ కమిట్ చేసి ఉండొచ్చు, ఓకే. లేకపోతే పోలీస్ ఈజ్ లుకింగ్ ఫర్ దమ్. దెర్ ఆర్ మెనీ మోర్ రీజన్స్ అనమాట. సో ఈ కారణాలు అన్నిటి చేత వాళ్లకు కూడా రిఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగో పోలీస్ గురించి వచ్చింది కాబట్టి మన వాళ్ళు ఇక్కడున్న రూల్సే అక్కడ కూడా వర్తిస్తాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇక్కడ ఉన్నట్టుగానే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నట్టుగా డెమోక్రటిక్ కంట్రీని బాగా యూటిలైజ్ చేసుకుంటాం మనం అయితే అని. అక్కడ కూడా అవే రూల్స్ అప్లై చేస్తారు చాలామంది తెలియక. అలాంటప్పుడు పోలీస్ కేసెస్ అని చెప్పేసి ఇలా వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా మన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి సార్? ద మోస్ట్ కామన్ 5 రీజన్స్ నేను చెప్తానండి. డ్రింక్ డ్రైవింగ్ ఒకటి, పీపుల్ టెన్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ డ్రింక్ డ్రైవింగ్ ఎంత స్టేజ్కి వెళ్ళిందంటే మన వాళ్ళు చేసే పని ఒక స్టూడెంటో లేకపోతే ఒక పర్సన్ ఎవరో ఒకరు ఒక కారు కొనుక్కొని ఆ ఏరియాలో ఉండే మిగతా వాళ్ళందరినీ వాళ్ళ కారులోనే ఆ వర్క్ ప్లేస్కి తీసుకెళ్తుంటారు, లైక్ కార్ పూలింగ్ లాగా. వీళ్ళకి సగం రూల్స్ తెలియదు, తెలిసినా కానీ అవి సరిగ్గా పాటించకపోవచ్చు. రీసెంట్గా కోర్టుకు నేను ఒక కేసుకి వెళ్ళాను. సంబడి డైడ్ ఇన్ ఎ రోడ్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ హిస్ పువర్ డ్రైవింగ్ స్కిల్స్. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సో ఇలాంటి కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల అనవసరంగా ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటేనండి, యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు అతని వల్ల మిగతా వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. అసలు ఆ కారులో ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళందరికీ వీసా సరిగ్గా ఉందా లేదా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. సో ఇలా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ పోతుంటే ఒకళ్ళిద్దరు అందులో ఇల్లీగల్గా పనిచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దే డోంట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ వీసా టు స్టే ఇన్ ద యూకే, అయినా కానీ యూకేలో ఉండి పని చేసుకుంటున్నారు. సో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, డిటెన్షన్ సెంటర్కి పంపించి అక్కడి నుంచి ఇండియాకి డిపోర్ట్ చేశారు హోమ్ ఆఫీస్ వాళ్ళు. ఇలా అన్నెసెసరీగా ఇలా ట్రబుల్లో పడుతుంటారు. అదొకటి. 2, ఫ్రెండ్స్ వాళ్ళందరూ రూమ్మేట్స్, ఫ్లాట్మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతారు ఒక్కోసారి. ఏది ఈ తాగుడు సమయంలోనే తాగటం మొదలు పెడతారు, టాపిక్ ఒక్కరి చోట నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. తనుకొని ఇంకా సీసాలు పగలగొట్టుకొని నెత్తిన పోలీసుని పిలిచి ఎమర్జెన్సీ అంబులెన్స్ వాళ్ళని పిలిచే స్టేజ్ దాకా కూడా వెళ్ళిన కేసులు ఉన్నాయి. ఓకే. సో ఆ టైంలో మీకు ఎవరైనా కాల్ చేస్తే మీరు అందుబాటులో ఉంటారా సార్? అన్నిసార్లు అందుబాటులో అందరం ఉండం కదండి ఎప్పుడైనా కానీ. సో ఇట్ డిపెండ్స్. వాళ్ళకి ఇమిగ్రేషన్ ఏదన్నా కానీ అడ్వైజ్ కావాలి అంటే మా ఆఫీస్ అవర్స్లో చేస్తేనే అవైలబుల్ ఉంటాం మేము. బట్ అది కాకపోయినా కానీ ఇమిగ్రేషన్ అడ్వైజ్ అనేది నేను మామూలుగా కొంతవరకు ఫోన్లో కొంతవరకు ఇస్తుంటాను. బట్ కాంప్లెక్స్ కేసెస్ వచ్చినప్పుడు మాత్రం దెన్ దే హ్యావ్ టు కమ్ అండ్ సీ మీ. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటప్పుడు అప్పుడు నేను ఇమిగ్రేషన్ తరపున వెళ్ళకపోవచ్చు, కానీ పోలీస్ వాళ్ళు నన్ను మళ్ళీ పిలుస్తారు, బట్ యాజ్ అన్ ఇంటర్ప్రిటర్. ఓకే. సో తెలుగులో చెప్పడానికి, ఇంగ్లీష్లో చెప్పడానికి ఆఫీసర్స్కి ఇలాంటి వాటికి. మన వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా ఒక పోలీసు కోర్టు అన్నప్పుడు చిన్న భయం ఉంటుంది, అమ్మో ఏం జరగబోతుందో. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం వేరు, ఆ సిచ్యువేషన్లో ఆ ప్యానిక్ మూమెంట్లో అది ఫేస్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సింపుల్ టెర్మినాలజీ కూడా ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయి అర్థం కాదు మనకి అసలు నేనేం చేస్తున్నాను అనేది. సో అలాంటి సందర్భాల్లో నన్ను పిలుస్తారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇంటర్ప్రెట్గా వెళ్ళినప్పుడు ఐ డోంట్ టాక్ అబౌట్ ఇమిగ్రేషన్, ఎందుకంటే దట్స్ అ డిఫరెంట్ ప్రొఫెషన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్రొఫెషన్. సో ఐ మెయింటైన్ మై ప్రొఫెషనలిజం అనమాట. అండ్ ఇంకొక మిస్టేక్ మన వాళ్ళు చేసేది ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నంతకాలం బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళిద్దరూ తగాదా ఇలాంటివి ఏదో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లు ఇలాంటి వాటి వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసి పోలీస్ కేసులు, తన్నుకోటాలు, ఇంకా కోర్టుకు వెళ్ళటాలు, అది సంవత్సరాల కొద్ది కోర్టు ప్రొసీడింగ్స్ అలా రన్ అవుతానే ఉంటాయి. వీళ్ళకేమో వీసా స్టేటస్ ఉండదు, స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకేమో యూనివర్సిటీ టర్మినేట్ చేస్తుంది, చదువు పోతుంది. సో దే బికమ్ ఇల్లీగల్, ఎందుకంటే యూనివర్సిటీ టర్మినేట్ చేస్తే వాళ్ళు ఇల్లీగల్ అయిపోతారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు వర్క్ చేసుకోవడానికి రైట్ ఉండదు, కానీ సర్వైవల్కి డబ్బులు ఉండాలి. సో ఇట్లా దానికోసం అని చెప్పేసి ఇల్లీగల్ వర్కింగ్ చేస్తుంటారు, హోమ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి పట్టుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇదొక రకం. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చేసే మిస్టేక్ కామన్గా, నీకంటే నేను గొప్ప, నువ్వు జాగ్వార్ కొంటే నేను BMW కొనాలి, లేకపోతే నువ్వు BMW కొంటే నేను మెర్సిడెస్ బెంజ్ కొనాలి, లేకపోతే నేను ఇంకోటి కొనాలి. అలా కంపారిజన్ అనేది అన్హెల్తీ కంపారిజన్ ఎక్కువైపోయింది. అండ్ వచ్చే ఇన్కమ్కి మించి ఖర్చు పెడుతున్నారు బాగా. ఆ ఇన్కమ్ కోసం అని చెప్పేసి కొంతవరకు కష్టపడితే, ఇప్పుడు ఈ నెలలో కొనుక్కున్న వస్తువుల వల్ల నెక్స్ట్ మంత్లో డెఫిసిట్ ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి చేసుకోవడానికి ఇల్లీగల్ వర్కింగ్ స్టార్ట్ చేయటం, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర బారో చేసుకోవటం డబ్బు. ఆ బారో చేసుకున్నప్పుడు నేను నెక్స్ట్ మంత్ 15th కల్లా ఇస్తానంటారు, ఆ 15th కల్లా వీళ్ళు ఇవ్వలేకపోవచ్చు, అప్పుడు తగాదా మొదలవుతుంది.
ఇద్దరు అనుకుంటున్నారు. ఏ స్టేజ్కి వెళ్తున్నారంటే ఇంకా రక్తం గారిన దాకా అనుకుంటున్నారు. అగైన్ మళ్ళీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్, కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ వెళ్తున్నారు. దానివల్ల అందరికీ నష్టం. సో ఇలాంటివి ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, రూమ్కి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకా ఈ అడ్రస్లో ఎవరెవరు ఉంటున్నారు, ఇంకా ఏం క్రైమ్ జరుగుతుంది అనేది పోలీస్ వాళ్ళు కూపీలు అవుతారు. సో అట్లా మిగతా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు చూసాను నేను. ఎవరో ఒక 4 ఫ్రెండ్స్ అందరూ బర్మింగం నుంచి స్కాట్లాండ్ సరదా వీకెండ్ ఎంజాయ్మెంట్కి వెళ్తున్నారు, విచ్ ఇస్ ఫైన్. కానీ ఆ డ్రైవ్ చేసే అతనికి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ కూడా లేదు, బట్ దే హ్యావ్ అ కార్. వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ కారులో ఉన్న 3 మనుషులకి వీసా స్టేటస్ లేదు. సో ఇప్పుడు ఇతను ప్రాబ్లం వలన మిగతా 3 కూడా పట్టుబడిపోయారు కదా. సో ఒక ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ మన వాళ్ళు ఇంట్లో చెప్పరు, ఇంట్లో అబద్ధాలు చెప్తారు. ఎరా 2 రోజుల నుంచి ఫోన్ చేయలేదంటే నేను షిఫ్ట్కి వెళ్ళాను, బిజీగా ఉన్నానని ఒక చిన్న అబద్ధం ఆడేస్తారు. ఓహో అనుకుంటారు ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ నిజం ఏంటనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పరు. ఇలా పేరెంట్స్ని బాగా మోసం చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే వ్యసనాలకు ఎక్కువ అలవాటు పడిపోయి, ఇప్పుడు డ్రింక్ డ్రైవింగ్ లేకపోతే వీకెండ్ ఎంజాయ్మెంట్కి పోయినందుకు తప్పులేదు, కానీ బ్యాలెన్స్ ఉండాలి కదా. సో అక్కడ ఆ శృతి మించినప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ మనీ లాండరింగ్ కేసెస్ మన వాళ్ళు ఏమాత్రం తక్కువ తినలేదు. చాలా కోర్టు కేసులకు నేను వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్ ఫ్రాడ్ చేయడం బాగా అలవాటు అయిపోయారు. సో ఇలాంటి కొన్ని కేసెస్ చూశాను. అండ్ ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. చాలా కేసెస్ ఇన్ ఇయర్స్లో ఎన్ని కేసెస్ అంటే అబ్బా మనం ఇది సాల్వ్ చేయలేము అన్న కేసు ఏమన్నా ఉన్నదా సార్? ఉందండి, ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు నైఫ్ తీసుకొని పొడుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, దే ఆర్ ఇన్ ప్రెజెంట్ స్టిల్. మన తెలుగు వాళ్ళే. నాకు నెక్స్ట్ మంత్ ఇంకో కేసు ఉంది. నేను ట్రయల్కి 32 డేస్కి వెళ్ళాలి కోర్టుకి. ఓకే, కంటిన్యూస్గా. ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ కేస్ అనమాట. యూ కెన్ ఇమాజిన్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ దేర్ అనేది. సో ఇన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు మీరు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు అంతా ఓకే అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ 23 ఇయర్స్ పైగానే అయిపోయింది. అక్కడ రూల్స్ అన్నీ మీకు తెలుసు, మీకు తెలియదంటూ ఏం లేదు. కంపేర్ చేసుకుంటే కనుక ఏది బెటర్ అని మీ ఫీలింగ్ అసలు ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసుకుంటే? ఇండియాలో ఏంటంటేనండి, మనం తప్పు కొద్దిగా అటు ఇటు చేసినా కానీ దానికి పెద్ద శిక్ష పడదు, మేనేజ్ చేసుకొని పక్క వెళ్ళిపోతారు. కానీ మనకి యూకేలో అట్లా ఉండదు. వన్స్ ఒకసారి పోలీస్ రికార్డులోకి మనం వెళ్ళామంటే దాన్ని సబ్సిక్వెంట్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిఫ్యూజ్ అయిపోతాయి. ఓకే, సో వాళ్ళు అట్లా అని చెప్పేసి మన వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి రాలేరు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు సంపాదన కోసం అని చెప్పేసి రకరకాల అడ్డదారులు దొక్కాల్సి వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా బారోయింగ్ కావచ్చు, లేకపోతే ఇల్లీగల్గా వర్కింగ్ కావచ్చు, బ్యాంక్ ఫ్రాడ్ చేయొచ్చు. క్విక్ టైంలో షార్ట్ మనీ కోసం అని చెప్పేసి పాకులాడే ఈ ప్రాసెస్లో ఇవన్నీ మన వాళ్ళు చేసే మిస్టేక్స్. ఓకే, సో దీనివల్లనే ఎక్కువగా అసలు మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేస్తాం అనేది మర్చిపోయి దీనివలన అనవసరమైన ఇబ్బందుల్లో పడి అది పక్కన వాళ్ళకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకి అసలే చెప్పుకోలేక రకరకాల అబద్ధాలు ఆడి, ఆ అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక 25-30 అబద్ధాలు ఆడి ఇలా అన్నెసెసరీ అన్వాంటెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారనమాట. చివరికి ఏదో ఒక రోజు వాళ్ళు డిపోర్ట్ చేస్తారు, కానీ దే డూ దర్ బెస్ట్ ఆర్ దే ట్రై దర్ బెస్ట్, కానీ ఎండ్ ఆఫ్ ద డే విన్ అవర్. అవును. వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి సార్ అక్కడ స్టూడెంట్స్కి? ఎనీ స్టూడెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు డూ 20 hours a week. 20 hours. అండ్ స్కిల్ వర్కర్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఫుల్ టైం వర్క్ యాజ్ పర్ దర్ COSలో ఎన్ని అయితే అవర్స్ ఉన్నాయో అన్ని అవర్స్ చేసుకోవచ్చు. ఇంకా డిపెండెంట్ అంటారా, యాజ్ యూజువల్ దే కెన్ వర్క్ ఫ్రీలీ ఇఫ్ దే వాంట్ టు. ఇఫ్ దే డోంట్ వాంట్ టు వర్క్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో BRP కార్డ్ అబాలిష్ చేశారు కదా సార్, సో దానివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? BRP కార్డు ఈ మధ్య అవసరం లేదు. వన్ అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ప్లాస్టిక్ కార్డు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. డిసడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజ్ అని చెప్పలేను, అడ్వాంటేజ్ అని చెప్పలేను, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి దీనివల్ల పొటెన్షియల్లీ జరిగే నష్టం ఏంటంటే హోమ్ ఆఫీస్కి డేటా ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో మీ వీసా టర్మినేట్ చేస్తే వాళ్ళ సిస్టంలో అలర్ట్ అయిపోతుంది అన్నమాట. కొంతమందికి 60 days టర్మినేషన్ లెటర్ ఇలాంటివన్నీ వచ్చినాయి అని వింటాం మనం, కానీ కొంతమందికి అది కూడా రాదు. యూ మస్ట్ నౌ లీవ్ ద కంట్రీ అని వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వెళ్ళిపో అని. సో అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అలా ఎలా సార్? అప్పటికప్పుడు అంటే మనకి ఎలా కుదురుతుంది? వాళ్ళకి కష్టం అవ్వదా? నిజమేనండి, కానీ వీళ్ళకి తెలుసు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయం. వీళ్ళకి కనీసం 2-3 నెలల క్రితమే తెలుసు, కానీ తెలియనట్టుగా నటిస్తూ కూర్చుంటారు కదా. సో దే నో ద ట్రూత్. మన ఇద్దరికి తెలియపోవచ్చు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు, బట్ దే నో ద ట్రూత్. దే నో దే కమిటింగ్ ఏ మిస్టేక్, దే నో దే డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్, ఇఫ్ నాట్ టుడే టుమారో. ఓకే, సో దాని గురించి మనం పెద్దగా సింపతి చూపించాల్సింది కూడా ఏం లేదు. బికాజ్
దే నో వాట్స్ హ్యాపెనింగ్ దే. అవును సార్, అవును. సో అలాగే యుఎస్ ట్రంప్ అన్సర్టెనిటీ వల్ల చాలామంది యూకేకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? వస్తున్నారండి యూకేకి, రూల్స్ చేంజ్ చేసినా చేయకపోయినా యూకేకి వద్దాం అనుకునే వాళ్ళు వస్తూనే ఉంటారు. యూకే గురించి చాలామంది యూట్యూబ్లో యూకేలో ఉన్నవాళ్ళు కూడా నెగిటివ్గా పెడుతున్నారు. బట్ ఐ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ అండి. నెగిటివ్ సరే, నెగిటివ్ వాళ్ళు మాట్లాడుకోనివ్వండి, మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ ఏంటి? మనం ఎందుకు వస్తున్నాం? యూకేలో సెటిల్ అవ్వటానికో, లేకపోతే ఫలానా జాబ్ చేసుకోవటానికో, లేకపోతే డీసెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవటానికో, లేకపోతే నా దగ్గర ఎనఫ్ మనీ ఉంది ఇక్కడ ఇండియాలో, సో ఐ వాంట్ టు బీ ఇన్ అనదర్ కంట్రీ పీస్ఫుల్లీ ఫర్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్న. ఎవరి మోటో వాళ్ళకు ఉంటుంది, ఎవరి రీజన్ వాళ్ళకు ఉంటుంది. స్టడీ మీద వచ్చే వాళ్ళకి నేను ఫలానా డిగ్రీ కావాలను రకరకాలుగా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మనం ఏ విజన్తో వచ్చామో ఆ విజన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫర్దర్గా గ్రో అవ్వటానికి మన పాటికి మనం హార్డ్ వర్క్ చేసుకున్నంతసేపు ఇబ్బంది ఉండదు. ఎవరైతే అసలు ఏ విజను లేకుండా, అసలు ఏం చేద్దామో ఏం చేయకూడదు ఏమీ అవగాహన లేకుండా అలా యూకేకి వచ్చేసి అడ్డదారులు తొక్కేసి ఫుల్ టైం జాబ్లోకి వెళ్ళిపోయి పార్ట్ టైం జాబ్ నుంచి పార్ట్ టైం జాబ్ అనేది బాగా ఫుల్ టైం లాగా చేసేసి, అంటే మనం ఎందుకు వచ్చాం, మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోతాం ఒక్కోసారి. ఆ మనీ డబ్బులు లక్కీ భాస్కర్లో సీన్ ఉంది కదండి. సో ఎగ్జాక్ట్లీ అదే అనమాట. ఇప్పుడు వీళ్ళు షార్ట్ కట్ మనీకి అలవాటు పడిపోతున్నారు కదా. సో ఇలాంటివన్నీ వేగంగా వచ్చే డబ్బు, వేగంగా నడిపే కారు, ఏదో ఒక రోజు నేను కింద పడేస్తాయని. ఇది నిజం అండి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇండియాకి వెనక్కి వస్తున్నారు అంటున్నారు కదా, దానికి కారణం అదేనండి. ఆ డైలాగ్ పర్ఫెక్ట్లీ సూటబుల్ దానికి. అవునా? అబ్సల్యూట్లీ. షార్ట్ కట్ మనీ కోసం తెగపాకులాడుతున్నారు అందరూ. ఓవర్ నైట్లో రిచ్ అయిపోవాలంటే కుదరదు. అవ్వాలి అంటే కనుక ఎన్నాళ్ళలో ఉండరు అక్కడ. అంటే లక్కీ భాస్కర్ కావచ్చు, రిస్కీ భాస్కర్ కావచ్చు, ఇందులో వీళ్ళు ఏంటనేది వీళ్ళకే తెలియాలి, మనకు తెలియదు అది. సో హోమ్ ఆఫీస్ వాళ్ళు ఈ మధ్యన ఎక్కువగా అందరినీ బ్యాక్కి పంపించేస్తున్నారు అని చెప్పేసి ఉన్నాం. ఎందుకు సార్? ఎటువంటి రీజన్స్ వల్ల? సింపుల్ అండి, ఇల్లీగల్ వర్కింగ్. 20 అవర్స్ చేయాల్సిన చోట మోర్ దాన్ 20 అవర్స్ చేయటం, అసలు వర్క్ చేయాలన్న చోట చేయకుండా వేరే చోట ఇల్లీగల్గా పనిచేసుకోవటం, లేకపోతే వీసా స్టేటస్ లేకపోయినా కానీ కంట్రీలోనే ఉండి ఎట్టోగొట్ట అక్కడిక్కడ తెలియకుండా హోమ్ ఆఫీస్కి జాబులు చేసుకోవటం, ఇమిగ్రేషన్ రైడ్ అయినప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రూఫ్ చూపించు అది ఇది అనేసి. అండ్ హోమ్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా స్మార్ట్, దే కమ్ విత్ ప్రీ ప్లాన్డ్ అండి. ఆ ప్రీ ప్లాన్డ్ వాటికి కూడా నేను వెళ్తుంటాను హోమ్ ఆఫీస్. హోమ్ ఆఫీస్ తరపున నేను వెళ్తుంటాను. సో వీ నో వాట్ వీ గోన్ టు ఆస్క్, వీ నో హౌ టు క్యాచ్ అన్నట్లుగా ఉంటారు హోమ్ ఆఫీస్ వాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే కన్నా డిటెన్షన్ సెంటర్ పంపిస్తారు. ఇప్పుడు ఇంతానంటే మన వాళ్ళు రియలైజ్ అవ్వంది, ఇంత ఇల్లీగల్ వర్కింగ్ అది ఇది చేసి దాని తర్వాత ఇలా పట్టుబడినప్పుడు ఈ డిటెన్షన్ సెంటర్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఒక లాయర్కి సుమారుగా ఒక 4-5 వేలు తీసుకుంటారు ఫీజు. వీళ్ళు 4-5 వేల పౌండ్లు సేవ్ చేయడానికి కనీసం ఒక 5-6 నెలలు కష్టపడతారు. నేను ఎర్నింగ్ గురించి మాట్లాడలేదండి, సేవింగ్ గురించి మాట్లాడుతాను. ఈ 5,000 ఆ లాయర్ గారికి ఇస్తే డిటెన్షన్ సెంటర్లోంచి బయటికి తీసుకురావడానికి మాత్రమే పనికొస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లీగల్గా ఉండాలి, రెగ్యులరైజ్ చేసుకోవాలి మన స్టే అన్నప్పుడు మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక లాయరో, బ్యారిస్టరో, సొలిసిటరో లేకపోతే మాలాంటి ఎవరో ఒకరి దగ్గరికి రావాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ థింక్ ప్రాక్టికల్లీ, ఇంత ఇల్లీగల్ వర్క్ చేసి అంతా కష్టపడి దాక్కొని ఇన్ని నెలల పాటు సేవ్ చేసిన డబ్బంతా ఇక్కడ ఓవర్ నైట్లో పోగొట్టుకున్నారు కదా. ఆ లాజిక్ రియలైజ్ అవ్వాలి. అంటే మన మోటో తెలియాలి, అసలు మనం ఎందుకు వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ తెలిస్తే అసలు ఈ మిస్టేక్స్ కూడా చెయ్యరు కదా ఎవరు. అంటే ఈ వైపు ఎవరు ఆలోచించరు కదండి. ఏకాడికి సరదాలు, జలసాలు, షార్ట్ కట్ లో మనీ వచ్చింది, పేరెంట్స్ ఇక్కడ లేరు కదా, వాళ్ళకేం తెలియదు కదా, నేను ఫోన్ చేసి చెప్పిందే కదా వాళ్ళు నమ్మేది అనే మైండ్ సెట్ తోనే ఉంటున్నారు కదా. అండ్ పేరెంట్స్ తెలియకుండా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయటాలు, లేకపోతే పేరెంట్స్ తెలియకుండానే అక్కడ ఫేక్ మ్యారేజెస్ చేసుకోవటాలు, ఇంకా అక్కడ ఆ స్టేజ్కి కూడా వెళ్ళారు. అనవసరంగా మ్యారేజ్ జస్ట్ ఫర్ డాక్యుమెంటేషన్ కోసం వీటికి వాటికి. నా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, బట్ ఐ డిస్కరేజ్ దెమ్, ఐ డోంట్ డూ ఇట్. పేపర్ వర్క్ సరిగ్గా ఉంటేనే నేను రిప్రజెంట్ చేస్తానని చెప్తాను, లేకపోతే కానీ ఇఫ్ ఐ ఫీల్ సస్పిషియస్ ఐ హ్యావ్ ద రైట్ టు రిఫ్యూజ్ ద క్లయింట్ అని నేను రిఫ్యూజ్ చేస్తాను. ఎందుకంటే ఐ వుడ్ రాదర్ నాట్ డూ సచ్ థింగ్స్ కాబట్టి. అండ్ అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఎలా ఉంటుంది సార్ అక్కడ? అంత ఈజీ అయినా? యాక్చువల్లీ యూకే లివింగ్ అంటే కొంచెం కాస్ట్లీ అని చెప్పేసి, ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్టార్టప్గా ఏదైతే బాగుంటుందంటారు? బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం అనేది మంచి ఐడియా అండి. ఇప్పుడు మనం బాగా వింటుంది ఏంటి, మార్కెట్లో జాబ్స్ లేవు, వెనక్కి వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఆ జాబ్ లేదు అన్నప్పుడు మనం జాబ్ క్రియేట్ చేసి ఇంకొకటికి జాబ్ ఇచ్చే స్టేజ్లో వెళ్ళటమే బిజినెస్. సో బిజినెస్ని ఇక్కడ మనం 2 రకాలుగా విభజిద్దామండి. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ స్పాన్సర్షిప్ అంటాం దాన్ని.
ఏంటిది ఇందులో 2 ఎలిమెంట్స్, ఒకటేమో ఆపరేషన్స్ సైడ్ ఆఫ్ బిజినెస్, ఇంకొకటేమో హోమ్ ఆఫీస్ స్పాన్సర్ లైసెన్స్ సైడ్ ఆఫ్ థింగ్స్, రెండు మాట్లాడుకుందాం. ఎనీబడి హూ ఈజ్ స్టేయింగ్ లీగలీ ఇన్ ద యూకే ఎక్సెప్ట్ స్టూడెంట్స్ అండ్ స్కిల్ వర్కర్స్ కాకుండా ఎవరైనా కానీ బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. బిజినెస్ సెటప్ చేసుకోవడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే ఒక లాండ్రీ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా టేక్ అవే క్యాఫే కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ హ్యూమన్ రిసోర్సెస్ సప్లై చేసేది కావచ్చు, ఏజెన్సీ వర్కర్స్ లాంటివి. ఏ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు అండి. లో ఇన్వెస్ట్మెంట్లో ఉండేది ఏ బిజినెస్ అయినా కానీ పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక చిన్న సూపర్ మార్కెట్ రన్ చేసుకోవచ్చు, ఇలా లేకపోతే ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు, వేర్ యూ సెల్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఇలా రకరకాల ఐడియాస్ ఉన్నాయి, లో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. నేను ఇవన్నీ చెప్పినవన్నీ దాదాపు సుమారుగా ఒక 30-40 వేల కంటే కావు. అవి ఒక్కడే చేయలేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఇద్దరు ఎవరైనా కానీ లైక్ మైండెడ్ పీపుల్ దే కెన్ కంబైన్ టుగెదర్ అండ్ సెటప్ దర్ ఓన్ బిజినెస్. ఓకే, ఇక్కడైతే ఈజీగా చేసుకుంటాం, అక్కడ మనకి ఈజీగా అయిపోతుందా సార్? లోకల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయండి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సర్టన్ బిజినెసెస్కి. సో అది గవర్నమెంట్ తరపు నుంచి మనం అప్రూవల్ తీసుకోవటం అంత డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆన్లైన్. గవ్ వెబ్సైట్లోనే పర్మిషన్స్ దొరుకుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ పెడితే ఫుడ్ హైజీన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. లాండ్రీ బిజినెస్ అంటే మనం తెలుగులో చాకలోళ్ళని అలా అనుకుంటున్నాం కానివ్వండి, అలా ఏం లేదు. ఇట్స్ ఆల్ మెషినరీ కాబట్టి దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ దోస్ సర్వీసెస్ ఆల్సో. అండ్ లో ఇన్వెస్ట్మెంట్ హై ఈల్డ్ మనీ వచ్చే బిజినెస్ కూడా అది వన్ ఆఫ్ దెమ్ అనమాట. అలాంటి వాటికి కెమికల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాలి. వేస్ట్ వాటర్ ఎలా వెళ్తుంది బయటికి, సో డ్యామేజ్ కాకుండా, లోకల్ రెసిడెంట్స్కి ఇబ్బంది లేకుండా, ఇలాంటి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పబ్బో లేకపోతే నైట్ క్లబ్బో ఏదో పెడదాం అనుకున్నారు, అగైన్ సౌండ్ పొల్యూషన్ ఏదైనా ఉంటుందా, దీనివల్ల మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటివన్నీ గవర్నమెంట్ అసెస్ చేసి మనకి అప్రూవల్ ఇస్తారు. అలా దే హ్యావ్ దర్ ఓన్ గవర్నింగ్ బాడీస్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఫర్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ అనేది. సో అది ఈజీగానే అయిపోతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్పాన్సర్ లైసెన్స్ అప్లై చేసుకుంటే దాంట్లో మనమే స్పాన్సర్ చేసుకొని ఆ బిజినెస్లో వీ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. దానికి స్పాన్సర్ లైసెన్స్ కావాలి కదా. అప్పుడు ఒక బ్రిటిష్ పర్సన్ కానీ, ఒక ఐఎల్ఆర్ పర్సన్ కానీ, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్, లేదా EU సెటిల్డ్ పర్సన్ కానీ ఉండాలి. ఈ మూడిట్లో ఎవరున్నా కానీ ఆ హోమ్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి హీస్ కాల్డ్ ఆథరైజింగ్ ఆఫీసర్. వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 కాబట్టి దెన్ దే కెన్ గో ఫార్వర్డ్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్ ఎవరికన్నా, అంటే పర్టికులర్ ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఏ ప్లేస్లో ఉంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి? కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రెటీ మచ్ సిమిలర్నేనండి. లండన్లో కంటే కొద్దిగా అవుట్ సైడ్ కొద్దిగా కొన్ని విషయాల్లో చీపర్ ఉండొచ్చేమో కానీ కొన్ని విషయాల్లో ఎక్స్పెన్సివ్ ఉంది మరి. సో అలా అనుకుంటే నేను ఇచ్చే అడ్వైజ్ అంటూ పర్టికులర్గా మీరు ఎక్కడ ఉంటున్నారు అనే దానికంటే కూడా మనకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, మనకి మనం ఫైనాన్షియల్లీ అది అఫోర్డ్ చేయగలమా లేదా అనేది చూసుకొని, చేయలేకపోతే కొద్దిగా సరౌండింగ్ ఏరియాస్లో ఉండైనా కానీ అక్కడ మనం అనుకున్న టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వర్క్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఓకే, స్టడీ వీసా పైన వెళ్తారు కదా సార్, సో ఇన్ ఇయర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఇయర్లోనే వాళ్ళకి కోర్స్ ఫినిష్ అవ్వకపోతే కనుక ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కోర్స్ ఫినిష్ అవ్వకపోతే ఇంటికి వచ్చేయటమే, అంతేనా? సింపుల్. ఇంతకుముందు రూల్స్ ప్రకారం ఏంటంటే ఇంకొక రూట్లోకి స్విచ్ అవ్వడం ఇలాంటివి చేశారు. బట్ నో, కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే PSW వీసాకి ఎలిజిబుల్ అనమాట. PSW వీసాకి ఎలిజిబుల్ అయినంత మాత్రాన PSW వీసా వస్తుందని కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ అది కూడా రిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రిఫ్యూజల్స్ కూడా బోల్డ్ కేసెస్ నేను హ్యాండిల్ చేశాను. సో మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వెళ్ళాలంటే ఎలా మరి? అంటే PSW వీసా మళ్ళీ రావాలి అంటే అసలు ఎందుకు ఫెయిల్ అయిందనే చూసుకోవాలి ముందు. కారణాలు చాలా ఉంటాయి. ఇందాక మనం కొన్ని ఆల్రెడీ చర్చించుకున్నట్లుగా వీళ్ళ మధ్య ఏదైనా కేసు ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు యూనివర్సిటీలో సరిగ్గా బిహేవ్ చేసి ఉండకపోవచ్చు, లేకపోతే పోలీస్ ఈజ్ లుకింగ్ ఫర్ దమ్ అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు కోర్సు కంప్లీట్ చేసినా ఒక్కొక్కసారి యూనివర్సిటీ కూడా మిస్టేక్ చేయొచ్చు, క్యాష్ అప్డేట్ చేయరు ఇన్ టైంలో. ఓకే, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ PSW అనేది. అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ మిస్టేక్ మన వాళ్ళు చేసేది ఏంటంటేనండి, కొన్నిసార్లు కొన్ని యూనివర్సిటీస్లో సే ఫర్ ఎగ్జాంపుల్ 1st April వీళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, కానీ యూనివర్సిటీ రిజల్ట్ ఇచ్చేది 31st April అనుకోండి. అప్పుడు ఈ ఇంటరిమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో ఉండటానికి కోసం అని చెప్పేసి ఒక టెంపరరీ అప్లికేషన్ చేసుకుంటారు. ఈ టెంపరరీ అప్లికేషన్ కరెక్ట్ అప్లికేషన్ చేసుకోకపోవటం వలన నెక్స్ట్ పెట్టే అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ హిస్టరీ పాడైపోతుంది కాబట్టి నెక్స్ట్ అప్లికేషన్ ఇన్వాలిడ్ అయిపోతుంది, అప్పుడు కూడా రిఫ్యూజ్ అవుతుంది.
సో ఇలా రకరకాల కారణాలు. సో ఆల్రెడీ మీరు ఇందాక అన్నారు కదా సార్ టెంపరరీ అప్లికేషన్ చెప్పేసి, సో ఎలాంటి అప్లికేషన్ అసలు? టెంపరరీ అప్లికేషన్స్ చాలా రకాలు ఉన్నాయండి. అంటే మన వాళ్ళు చేసే తప్పుడు అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే దే మోర్ ఇంపార్టెంట్ హియర్ కాబట్టి. ఫీ వేవర్ ఒకటే వేస్తారు, ఎఫ్ఎల్ఆర్ ఫర్దర్ లీవ్ టు రిమైన్, సెట్ పి అని ఇంకోటి ఉంటుంది, తర్వాత EU సెటిల్మెంట్ అని ఇంకోటి, తర్వాత అసైలం అని ఇంకోటి, ఇలా ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి మన వాళ్ళు చేసేవి. కానీ మోస్ట్ పాపులర్ అయితే మన ఈ 5 రకాలండి. కొన్ని సందర్భాల్లో కొందరికి మాత్రమే కొన్ని అప్లికేషన్స్ అప్లికబుల్ అవుతాయి, సో దట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్యూచర్ అప్లికేషన్. కామన్గా నాకు వినపడేది ఏంటంటే, మా ఫ్రెండ్ చెప్పాడు లేకపోతే మా రూమ్మేట్ చెప్పాడు, వాళ్ళకు వచ్చింది 1 month 2 months 6 months స్టే, అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళాను, వాళ్ళకు వచ్చింది కదా అని చెప్పేసి అని అంటారు. సరే ఓకే బాగానే ఉంది, అప్లికేషన్ చేశారు. ఆ అప్లికేషన్ చేసింది ఎవరు అని అడుగుతాను. ఎవరో తెలియదంటే మా ఫ్రెండ్ రెఫరెన్స్ ఇచ్చాడు, వాట్సాప్లో నెంబర్ పెట్టాడు, నేను వాళ్ళతో వాట్సాప్లోనే చాటింగ్ టాకింగ్ అన్నీ అయిపోయినాయి, మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాను, మనీ పే చేశాను, వాళ్ళు అప్లికేషన్ చేశాను. రైట్ ఓకే, ఇప్పుడు ఏంటి ఇబ్బంది అని అడుగుతాను నేను. అప్పుడు ఏమంటారు, అసలు నాకు ఏమి రెస్పాన్స్ రావట్లేదండి వాళ్ళ దగ్గర నుంచి అని. ఇఫ్ దే ఆర్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ పీపుల్, ఐఎమ్ షూర్ దే హ్యావ్ ఎన్ ఆఫీస్, ఐఎమ్ షూర్ దే హ్యావ్ ఎ కాంటాక్ట్ నెంబర్, ఐఎమ్ షూర్ యూ కెన్ గెట్ అన్ అపాయింట్మెంట్, మేబీ నాట్ ఇమీడియట్లీ. ఇప్పుడు నా అపాయింట్మెంట్ కూడా ఇమీడియట్గా నేను అందరికి ఇవ్వలేకపోవచ్చు, బట్ ఐ విల్ గివ్ దమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కదా. లేకపోతే ఐ కమ్యూనికేట్ విత్ దమ్ అదర్వైజ్ కదా, వై ఈమెయిల్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ మోడ్ కావచ్చు, ఏదైనా కానీ. సో అలా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటేనండి, ఎవరైతే ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని పక్కన పెట్టేసి ఈ రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో దే ఆటోమేటికలీ బికమ్ దేర్ ఇమిగ్రేషన్ లాయర్ అనమాట. సో వాళ్ళకి తెలియదు ముందు, వాళ్ళే ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయి ఉంటారు. అది కాకుండా వాళ్ళ పక్క రూమ్మేట్ని కూడా తీసుకొస్తున్నారు. సో వాళ్ళని కూడా అదే అప్లికేషన్తో చేపిస్తున్నారు. సో ఆ అప్లికేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ టెంపరరీ అప్లికేషన్ చేసే అతను ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు కదా, అసలు అతను ఇల్లీగల్గా ఉన్నాడేమో మనకు తెలియదుగా, రేపొద్దున అతన్ని హోమ్ ఆఫీస్ వాళ్ళు పట్టుకుని ఇంటికి పంపించారేమో అన్న న్యూస్ కూడా మనకు తెలియదు కదా. మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు, లేదు ఇంకా నాకు లాయర్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమి రావట్లేదు అని చెప్పేసి ఇలా సిల్లీ ఎక్స్క్యూజెస్ చెప్తా వస్తారు. అక్కడే మనకు అర్థమైపోవాలా దే నాట్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ పీపుల్ అని. సో ఆ రాంగ్ స్టెప్ వేయటం వల్ల, రాంగ్ అప్లికేషన్ వేయటం వల్ల దీని అవుట్కమ్ ఏంటి అనేది హోమ్ ఆఫీస్ డెసిషన్ ఇచ్చి ఉండొచ్చు ఆల్రెడీ, కానీ ఇది వీళ్ళకి తెలియదు. ఎందుకు, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ యూజ్ చేయలేదు, వీళ్ళ ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేయలేదు. ఆ థర్డ్ పార్టీ దే వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఎ న్యూ ఈమెయిల్ అడ్రస్ యాజ్ దే రిక్వైర్డ్. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆ ఈమెయిల్ యాక్సెస్ వీళ్ళు కోల్పోవచ్చు ఒక్కొక్కసారి, లేకపోతే ఈమెయిల్ వచ్చినా కానీ ఇప్పుడే చెప్పొద్దులే అని ఒక్కోసారి ఇంటెన్షనల్గా దాచిపెట్టచ్చు, ఇలాంటి పనులు చేస్తుంటారు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి, ఈ అప్లికేషన్ ఫీజు తీసుకొని చేసిన వాళ్ళకి ఏం అవ్వదు కదా, వీసా ఎవరికైతే కావాలో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఓవర్ స్టే అయిపోతారు ఈ పీరియడ్లో, ఎందుకంటే వీళ్ళు ఇన్ టైంలో ఇంటిమేట్ చేయలేదు కదా. మరి ఓవర్ స్టే అయిపోవటం వల్ల ఏముందంటే ఈ విషయం నిజంగానే అప్లికెంట్కి తెలియదు, ఆ విషయం అయ్యి ఉండొచ్చు. అవును, అప్పుడేమవుతుంది, ఓకే నాకు ఇంకా డెసిషన్ రాలేదు కదా, నేను లీగల్గానే ఉండొచ్చు అని అప్లికెంట్ అనుకుంటారు. తర్వాత ఏదో ఒక అప్లికేషన్ పెడతారు. మళ్ళీ ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ లీగల్గా ఉన్నారు, ఫలానా రోజున ఫలానా అప్లికేషన్ పెట్టారు, కానీ ఫలానా రోజున మేము డెసిషన్ ఇచ్చాము, కానీ నువ్వు ఈ రోజు అప్లికేషన్ పెట్టావు, ఈ పీరియడ్లో నీకు అసలు వ్యాలిడ్ స్టేనే లేదు, దేర్ ఫార్ యువర్ అప్లికేషన్ ఈజ్ డీమ్డ్ ఇన్వాలిడ్ అని చెప్పేసి హోమ్ ఆఫీస్ ఒక రిఫ్యూజల్ లెటర్ పంపిస్తుంది. ఓకే, అప్పుడేమవుతుంది, అసలు ఆ రిఫ్యూజల్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్నిసార్లు సేవ్ చేయగలం మేము కూడా, ఇంకా మరీ చేయి దాటిపోయిన తర్వాత మేము కూడా అందుకనే ఇమిగ్రేషన్ అడ్వైస్ అనేది రైట్ టైంలో రైట్ పర్సన్ అప్రోచ్ అయ్యి రైట్ అడ్వైస్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సింపుల్ లాజిక్ అండి, మనం ఈ దేశంలో ఉన్నది వీసా వల్లనే, అసలు వీసా అనేది మనకి బేస్ అనమాట. ఇప్పుడు వీసాని రిస్క్లో పెట్టుకోవటం అంటే కూర్చుని కొమ్మని నరుక్కోవటమే కదా. సో అది రియలైజ్ అవ్వాలి మన వాళ్ళు. 200కి 300కి ఎవరో ఒక బ్రో ఉన్నాడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా రూమ్మేట్ వాళ్ళ బ్రోకి ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడని, ఇలా రకరకాల ఫ్రెండ్స్ వాళ్ళ బ్రోస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు పిక్చర్లోకి. సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎవ్వరూ ఇమిగ్రేషన్ క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు ఎవరు ఇమిగ్రేషన్ లా చదివి ఉండరు, యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్లు పెట్టుకునే వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే అక్కడ ఇక్కడ స్కాములు చేసి డబ్బులు తీసుకొని ఇలాంటి అప్లికేషన్లు చేసుకొని కొంత సొమ్ము సంపాదించిన తర్వాత ఇండియాకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రకరకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో లండన్ బేస్డ్ ఆఫీస్ కదా సార్, సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అసలు ఎన్నాళ్ళ ముందు తీసుకోవాలి? యూజువల్గా పీపుల్ కాల్ మీ అండ్ ఎవ్రీడే, రోజుకి ఒక 100 అయితే ఈజీగా వస్తాయి నాకు కాల్స్, 100+ ఉంటాయి నాకు వచ్చే కాల్స్.
కానీ అందరికీ ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదు. ద రీజన్ బీయింగ్ నాట్ ఓన్లీ ఇమిగ్రేషన్, ఐ డూ అదర్ ప్రొఫెషనల్ థింగ్స్ ఆల్సో కదండి. నేను హోమ్ ఆఫీస్కి పనిచేస్తాను, తర్వాత నేను పోలీస్ వాళ్ళకి పనిచేస్తాను, తర్వాత కోర్టులకు వెళ్తుంటాను, తర్వాత నా ఓన్ ఇమిగ్రేషన్ చేస్తాను. సో ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా నా అపాయింట్మెంట్ దొరకటం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ఎస్పెషల్లీ రీసెంట్ ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ అవ్వటం అనే ప్రపోజల్ ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే నాకు హ్యాండిల్ చేయాల్సిన పోలీస్ కేసులు ఎక్కువ ఉండటం కానివ్వండి, కోర్టు కేసులు ఎక్కువ ఉండటం కానీ అలా బిజీ షెడ్యూల్ వల్ల ఇవ్వలేకపోతాను. అప్రాక్సిమేట్లీ 3.5 weeks అలా ఉంటుందండి నా వెయిట్ పీరియడ్. 3 weeks to 3.5 weeks ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ పీరియడ్ నాది అపాయింట్మెంట్. ఎమర్జెన్సీ అయితే ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, బట్ సమ్ టైమ్స్ ఈవెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎమర్జెన్సీ ఏంటంటే మన వాళ్ళు ఎలా ఫోన్ చేస్తారంటే 12 ఫోన్ చేస్తారు మధ్యాహ్నం, ఇవాళ అప్లికేషన్ చేసుకోకపోతే ఐ బికమ్ ఇల్లీగల్ అని. ఓకే, వాళ్ళు ఎక్కడో అవుట్ సైడ్ లండన్ ఉంటారు, బట్ దే హ్యావ్ టు కమ్ టు డూ ద అప్లికేషన్. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు బెస్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకల్గా మీరు ఉండే చోట కూడా ఉంటారు. ఎవరిచ్చినా అదే అడ్వైజ్ ఇస్తాం, నేను ఇచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు ఇచ్చినా లా ఏం చెప్తుందో దాన్ని బట్టే చేస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మన వాళ్ళు తెలుగులో మాట్లాడతాను కాబట్టి బాగా అర్థమవుతుంది, అండ్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పడింది మార్కెట్లో. సో హ్యారీ పాటర్ ఓకే నేమ్ వెల్ నోన్ అనేది అందరికీ తెలిసిపోయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ వెయిట్. ఇంకా అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఇంక ఈ రోజు ఇప్పుడు కావాలి అనేటప్పుడు ఆ రోజు నేను కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో లేకపోతే వేరే క్లయింట్ కేసులోనో ఉన్నప్పుడు తప్పితే యూజువల్గా అపాయింట్మెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను నేను వీలైనంత. అంటే మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారనుకోండి, మీ అపాయింట్మెంట్ కావాలంటే కనుక 3 weeks అలా పడుతుందని చెప్పేసి ఆల్రెడీ అన్నారు. ఇన్ కేస్ మీరే కావాలి, సో మీరు ఎమర్జెన్సీ అన్నప్పుడు ఏం చేస్తారు అసలు? అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చిన వాళ్ళందరూ నాతో మాట్లాడదామని ఇంటెన్షన్తోనే వస్తారు. హరీ పాటర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే బిజినెస్ నేమ్ అయినా కానీ ఎవరో ఒకరితో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. నాతో మాట్లాడి నా అడ్వైస్ తీసుకుందామని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికల్ కదండి. సో ఇట్ డిపెండ్స్. ఐ డూ మై బెస్ట్ టు డూ ది అడ్వైస్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఫర్ దెమ్, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికల్. సో ఫైనల్గా స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి యూకేకి మీరు ఇచ్చే అడ్వైస్ అండ్ అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు చెప్పండి. అడ్వైజ్ అంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానం యూకేకి వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రక్చర్డ్గా ఉండాలండి. అంటే వీ నీడ్ టు బిహేవ్ అవర్ సెల్వ్స్ అనేది తెచ్చుకోవాలి. మిస్టేక్స్ చేయటం వలన యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళు బయట చేసే మిస్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవటమో, లేకపోతే ఇంకేదైనా తనుకోవటాలో, లేకపోతే డ్రింక్ డ్రైవింగ్ కేసెస్, లేకపోతే ఇంకేదైనా అఫెన్సెస్ ఏదన్నా కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీ స్పాన్సర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ వీసాకి ఎఫెక్ట్ అవుతుంది. సో తెలియకుండా మనం ఒకదాని కోసం మొదలు పెడితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఉన్న బేస్ పోతుంది అప్పుడు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఇమిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీ వెల్ బిహేవ్. మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేస్తున్నాము అనేదే టార్గెట్గా ఉంచుకోవాలి. అంటే లక్కీ భాస్కర్ లాగా ఉండొచ్చు కానివ్వండి, రిస్కీ భాస్కర్ లాగా ఉండొద్దని నేను చెప్తాను. మనీ సంపాదిద్దాము, బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాము అనే ఇంటెన్షన్తో మనం అందరం వస్తాం. మంచిదే, కాదనట్లేదు, ఎవరైనా కానీ దానికోసమే ఉంటున్నాం. కానీ మనం ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. సక్సెస్కి దగ్గరగా ఉండాలి కానివ్వండి. మనం ఈ టెంపరీ ప్లెజర్స్కి టెంపరీగా అనవసరమైన ఈ స్మోకింగ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి ఓవర్గా అయిపోయి ఇంకా డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఇలా రకరకాల పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి ఇందులో కూడా. కొంతమంది రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొద్దిగా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే వాళ్ళు యూనివర్సిటీ ఫీ ప్రతి రూపాయి కూడా అప్పు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది యూనివర్సిటీ ఫీ వెల్ ఆఫ్ కాబట్టి దే వుడ్ హావ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. కొంతమంది కొంత డిపాజిట్ ఇచ్చి కొంత పే చేద్దాంలే అనుకుని ఉండొచ్చు. ఇలా ఎవరి ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళవి. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కాపీ చేసుకోకూడదు. అలాంటి వాటిల్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ ఎప్పుడు చేసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకొని పాజిటివ్గా తీసుకొని వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే అరే నేను కూడా అలా అయితే బాగుంటుంది కదా అని అలా పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. ఆ మైండ్ సెట్ ఉన్నంతకాలం ఇబ్బంది ఏం లేదండి. యూకే మంచి కంట్రీ, నేను ఇప్పటికీ చెప్తాను. చాలా మందిని ఏరేసి వెనక్కి పంపిస్తున్నారని అంటున్నారు కదా, మంచి పనే చేస్తున్నారు. ఎందుకంటే ఇల్లీగల్గా ఉండి ఇల్లీగల్ పనులు చేసి క్రైమ్ ఇంతలాగా చేసేసి పేరెంట్స్కి అబద్ధాలు ఆడేసి ఈ విషయం వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళ ద్వారా చేసుకొని, నాకు ఇప్పటికీ చాలామంది ఇలా ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసిన పేరెంట్స్ కూడా కొంతమంది కాల్ చేస్తారు. మా అమ్మాయి లేకపోతే మా అబ్బాయి ఒక 2 వారాల నుంచి ఫోన్ చేస్తున్నా కానీ తీయట్లేదండి, లేకపోతే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడండి వాడు కూడా తీయట్లేదండి ఫోను, మాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పేసి కనీసం ఒక 20-25 మంది నాకు లాస్ట్ మంత్లోనే చేసుండొచ్చు. కొంతమంది పేరెంట్స్ లాస్ట్ 1 or 2 monthsలోనే. అంటే వీళ్ళు ఎక్కడో ఏదో తప్పు చేసి ఎక్కడో ఇరుక్కున్నారు. ఈ విషయం పేరెంట్స్కి చెప్పరు,
ఫ్రెండ్కి కూడా చెప్తారు చెప్పొద్దని, ఇలా దే మేనేజ్ అనమాట. దానివల్ల పేరెంట్స్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్. వాళ్ళు కంగారు పడిపోతారు. మన ఇండియా కాదు కదండి గబుక్కని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి, అదే కదా, కాంటాక్ట్ చేయడానికి కూడా ఎవరిని కాంటాక్ట్ చేయాలని కూడా తెలియదు. అలాంటి సందర్భాల్లో నన్ను అడిగిన వాళ్ళకి కూడా చెప్పాను నేను, అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కుడ్ హావ్ డన్. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు నా క్లయింట్ బేస్లో లేరు, వాళ్ళకి నేను ఎటువంటి అప్లికేషన్ చేయలేదు కాబట్టి ఐ కాంట్ ఈవెన్ కాంటాక్ట్ దమ్. సో దెర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కుడ్ హావ్ డన్ అపార్ట్ ఫ్రమ్ ఫీలింగ్ సారీ ఫర్ ద పేరెంట్స్. సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇలాంటివన్నీ స్టూడెంట్సే కాదండి, మిగతా వాళ్ళు కూడా, ఎవరు మనం ప్రతిదానికి స్టూడెంట్ అనే ముద్ర వేయాల్సిన అవసరం లేదు, మిగతా రూపంలో వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. కానీ పాజిటివ్ నోట్లో ఏంటంటే చాలామంది మనీ ఇన్వెస్ట్ చేసి యూకేలో నేను బిజినెస్ పెట్టుకుంటాను, నేను ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో కొన్ని సంవత్సరాలు ఉందాము అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. దే బికమ్ సక్సెస్ఫుల్. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు ఇవాళ. మరి వాళ్ళు చాలా బెటర్ కదా. మనం ఏ కాడికి నాకు జాబ్ రాలేదు అని పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేసే బదులు అసలు జాబ్ ఎందుకు ఇవ్వాలి, నీకు నీ దగ్గర ఏం స్కిల్ ఉందని ఇవ్వాలి. దానికి ఇచ్చే కామన్ సమాధానం నాకు అందరూ నేను ఏ పనైనా చేసేస్తానండి, నేను క్విక్ లెర్నర్ని అని చెప్పేస్తారు. కానీ ఎంప్లాయర్కి కావాల్సింది మీరు ఎంత త్వరగా నేర్చుకుంటారనేది కాదు కదా. నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ జాబ్ నువ్వు చేయగలవా లేదా అనేది కదా కావాలి. నేను ఒక 2 నెలలు నేర్చుకుంటానంటే ఎంప్లాయర్ డజంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం అండ్ పే యూ అన్నెసెసరీలీ కదా. ఇండియాలో కూడా చూడండి చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది సక్సెస్ అవుతున్నారండి ఇండియాలో. ఎంతమందికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చి జాబ్స్ వస్తున్నాయి, చాలామందికి రావట్లేదు. యూకేలో జాబ్ లేదని చెప్పే బదులు ఇండియాలో ఉన్నా కానీ వాడికి జాబ్ లేదు కదా. సో ఏ జాబు లేని వాళ్ళందరూ ఇలా స్టూడెంట్ వీసానో ఆ వీసానో లేకపోతే పక్కింటి వాళ్ళు వెళ్ళాలనో ఎదురింటి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి వాడిపోయాడని ఈడు రావటం, దీనివల్లనే ఇలాంటి ఇబ్బందులన్నీ వచ్చి ఈ నెగిటివ్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్గా యూకేలో ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు, జాబ్ ప్రాబ్లం లేదు, వీళ్ళ వల్లనే ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్కిల్ లేదు కాబట్టి. స్కిల్ వర్కర్ వీసా మీద వచ్చేవాళ్ళు స్కిల్ ఉండి వస్తే వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదు. ఆ స్కిల్ లేకుండా వెళ్దాము, వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం కూడా పోదామని చెప్పేసి ఈ కంపారిజన్ అని చెప్పాను చూడండి ఇందాక, ఆ మైండ్ సెట్ ఉన్నంతకాలం దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్. చాలా మంది ఇలా వెళ్తుంటారు కదా సార్, నా ఫ్రెండ్ వెళ్ళారు, లేదంటే నా పక్కన వాళ్ళు వెళ్ళారు, నేను కూడా వెళ్తాను, అందుకే అంతకు మించి చాలా తక్కువ మంది కంపారిజన్. అండ్ వచ్చినప్పుడు ఏదో స్కిల్ మన దగ్గర లేకపోతే నేర్చుకోవాలి, ఆ డెడికేషన్ ఉండాలి అక్కడ. అవన్నీ లేకుండా మిగతా వ్యసనాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి అసలు దానికి తక్కువ ప్రయారిటీ ఇస్తే అన్నిసార్లు అలా కుదరదు కదా. మీరు ఇప్పటివరకు చూసిన వాటిలో ఒక 10 out of మీరు ఏమన్నా ర్యాంకింగ్ ఇవ్వాలి అనుకుంటే కనుక వచ్చే సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు, ఒక లాస్ట్ 3-4 ఇయర్స్లో వచ్చిన వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు నేను అనుకోవటం ఒక 10% కంటే తక్కువే ఉండొచ్చు అండి. ఓకే, 10% కంటే తక్కువ, ఇంకా తక్కువే ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే నేను పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, ఇంకొక 20 hours ఇంకెక్కడన్నా చేసుకోవచ్చా, నేను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను, పిహెచ్డబ్ల్యూ వీసా మీద ఉన్నప్పుడు నేను ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు అనేది ఈ మైండ్ సెట్ ఉంటుంది తప్పితే. అంటే టెంపరీ అనమాట. ఆ పూటకి ఆ రోజుకి ఆ నెలకి గడిచిందా గడవలేదా, తిన్నామా తినలేదా, అంతవరకే. ఇక్కడ అయితే అలా చల్తా ఓకే ఫైన్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే మైండ్ సెట్ తో ఉంటారా సార్? చాలా మంది మైండ్ సెట్ అలానే ఉంటుంది, అది మారట్లేదు. అది మారనంతకాలం ఇలాంటి ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. అండ్ యూకే గవర్నమెంట్ తక్కువేం తినలేదు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఈ కంట్రీకి వచ్చారు, ట్యాక్సులు పే చేస్తారు, సో వీ గెట్ అవర్ ఇన్కమ్ అన్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మారాల్సింది మనం, గవర్నమెంట్ కాదు. అక్కడ పక్కన వాళ్ళని బ్లేమ్ చేసే ఉపయోగం ఏం లేదు. నేనేం చేస్తున్నాను అనేది మనకు తెలియాలా. అండ్ రాంగ్ అప్లికేషన్స్ రాంగ్ టైంలో చేయకూడదు. ఫీ వేవర్ ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలా, ఎఫ్ఎల్ఆర్ ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి. EU సెటిల్మెంట్ అప్లికేషన్ అసలు మన వాళ్ళు చేయనేకూడదు, కానీ ప్రతి వాళ్ళు చేస్తున్నారు అప్లికేషన్. ఎందుకంటే 1 year ago ఎవరో అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా డెసిషన్ రాలేదు, ఇంకా లీగల్గానే ఉంటున్నారు, అందుకని నేను కూడా చేసుకుంటానని వెళ్తున్నారు. ఇప్పుడు 1 monthలో డెసిషన్ వస్తుంది, అన్ని డబ్బులు తగలేసుకుంటున్నారు దానికోసం అని చెప్పేసి. అన్నెసెసరీ వాటి మీద మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, అన్నెసెసరీ వాటి మీద టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూస్తూ మన టైం వేస్ట్ చేసుకునే కంటే మనకేం కావాలి, నా అడ్వైస్ కోసం నేను ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేసి వీళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇవ్వాలి అనే మైండ్ సెట్ ఉండేవాళ్ళు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజే ఉంటారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మరి మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ మైండ్ సెట్. అది చాలా ఇంపార్టెంట్. ఏ అప్లికేషన్ ఏ టైంలో చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంతా అయిపోయి చేతులు కాల్చుకున్న తర్వాత నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో నేను కూడా ఏమి చేయలేను, ఇంకా ఐ కాంట్ ఈవెన్ సేవ్ దమ్. ఇంకా అలాంటప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పడం తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. సో రైట్ అప్లికేషన్, రైట్ టైం, రైట్ అడ్వైస్, ఈ RRR మంచిదండి. వర్క్ అవుతుంది. RRR అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ లక్కీ భాస్కర్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకే, అనవసరంగా డబ్బు కోసం కక్కుర్తి పడే బదులు
స్లో అండ్ గ్రాడ్యువల్గా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది చూసుకొని అండ్ మన పేరెంట్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని అందరికీ రిస్క్లో పెట్టే బదులు ఒక లైఫ్ స్టైల్ అనేది మనం పాజిటివ్గా తీసుకొని దాన్ని ఇఫ్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్ ఐఎమ్ షూర్ సక్సెస్ ఈజ్ నాట్ ఫార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు మాకైతేని. అండ్ ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఇవన్నీ చూసి కొంచెం జాగ్రత్త పడతారు కూడా నాకు తెలిసి. ఎస్, చూసారు కదండి. ఇంకా ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన మనకి ఎలాగో నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేసేసేయండి. మొత్తం హరిపట్రు గారు చాలా విషయాలు చెప్పారు ఈరోజు మనకైతే. యూకే వెళ్ళి ఎవరైతే సెటిల్ అవుదాం అనుకుంటున్నారో అండ్ ఉన్నత విద్య కోసం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఏంటి, ఏ విధంగా ఉంటే కనుక మనం సక్సెస్ అవుతాం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. హరిపట్రు గారిని అయితే మీరు ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.